హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 125. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆపరేషన్ థియేటర్ డోర్స్ ఒక్కసారిగా ఓపెన్ అయ్యాయి. అక్కడ లోపల లైట్స్ అన్నీ ఆగిపోయి చాలా చీకటిగా ఉంది. కానీ బయటున్న వెలుతురు లోపలికి చీకటి ఎరుపు రంగులోకి చొచ్చుకుంది. విప్లవ్ దగదగమంటే కళ్ళతో లోపలికి అడుగు పెడతాడు. కానీ ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఒక్కసారిగా స్తంభవించిపోయాడు. ఆపరేషన్ థియేటర్ మధ్యలో సర్జికల్ టేబుల్ ముందు ఒక చేతిలో రివాల్వర్, మరో చేత తన షర్ట్ కాలర్ని సరిచేసుకుంటూ ఆయుష్ నిలబడి ఉన్నాడు. ఆ రూమ్లో ఎమర్జెన్సీ రెడ్ లైట్ మాత్రమే ఒక రక్తపు వర్ణపు వెలుగును పంచుతుంది. ఆ వెలుతురులో గది మధ్యలో డాక్టర్ కోట్ని విసిరేసి బ్లాక్ షర్ట్లో చేతిలో గన్ పట్టుకొని సింహంలాగా నిలబడి ఉన్నాడు ఆయుష్. అతని వెనక ఆషి బెడ్ మీద చాలా సేఫ్గా ఉంది. విప్లవ్ గన్తో లోపలికి దూసుకొచ్చాడు. కానీ అక్కడ అతను చూసిన దృశ్యం అతనికి ఊపిరాగిపోయినంత పనయ్యింది. ఆయుష్ తన చేతిలోని గన్ లోడ్ చేస్తూ, కమ్ విప్లవ్, అక్కడే ఆగిపోయావేంటి? నీకోసమే ఈ సింహం ఎదురు చూస్తుంది. యునో వాట్, సింహం అడవిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, బోన్లో ఉన్నప్పుడు కూడా వేటాడడం మర్చిపోదు. నువ్వు దీన్ని హాస్పిటల్ అనుకుంటున్నావేమో, బట్ నా దృష్టిలో ఇది నీ డెత్ సర్టిఫికేట్ రాసే ప్లేస్ అని గంభీరమైన వాయిస్తో చెప్పడం చూసి విప్లవ్ పళ్ళు నోరుతూ చూస్తూ ఉంటాడు. విప్లవ్ కోపంతో ఊగిపోతూ, రేయ్, ఇంకా చూస్తారేంట్రా ఈడియట్స్, షూట్ హిమ్, చంపేసేయండి వాణ్ణి. ఐ వాంట్ ఆషి, తన మీద చిన్న గీత కూడా పడకూడదు, బట్ వీడిని మాత్రం వదలకండి. అడుగడుగున నా ప్రేమకు అడ్డొస్తూనే ఉన్నాడు, కాల్ చేసేయండి. విప్లవ్ ఆర్డర్ వినగానే అతని వెనక ఉన్న 6 షార్ప్ షూటర్స్ ఒక్కసారిగా గన్ లోడ్ చేసి ఆయుష్ వైపు గురిపెట్టారు. కానీ ఆయుష్ కనురెప్ప కూడా వాల్చలేదు. ఆపరేషన్ థియేటర్లోని ఆ రెడ్ లైట్ వెలుతురులో వాతావరణం మరింత భయంకరంగా మారింది. బెడ్ మీద ఉన్న ఆషి వాళ్ళని అలా చూసి భయంతో ఆయుష్ గారు అని గట్టిగా అరిచింది. ఆయుష్ మొహంలో భయం అనే ఎమోషన్ భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఆయుష్ మెడ తిప్పి ఆషి వైపు చూస్తూ, షష్, నీకేం చెప్పాను? వీక్గా ఉన్నావు, జ్యూస్ తాగమని చెప్పాను కదా, నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. ఆయుష్ వాయిస్కి దెబ్బకి దడుచుకొని జ్యూస్ గ్లాస్ నోట్లో పెట్టుకొని కళ్ళు పైకెత్తి చూస్తూ ఉంటుంది. విప్లవ్ మనుషులు ట్రిగ్గర్ నొక్కేలోపే ఆయుష్ మెరుపు వేగంతో ఒక్క చేత్తో పక్కనే ఉన్న భారీ మెడికల్ ఎక్విప్మెంట్ ట్రాలీని విప్లవ్ మనుషుల వైపు బలంగా తన్నగానే దాంతో ఒక్కసారిగా ముందున్న వాళ్ళు కింద పడిపోతారు. ఆయుష్ వెంటనే తన చేతిలో ఉన్న ఒక చిన్న రిమోట్ బటన్ని నొక్కగానే నెక్స్ట్ సెకండ్ ఆపరేషన్ థియేటర్లోని సెంట్రల్ గ్యాస్ పైపులు ఒక్కసారిగా లీక్ అయ్యాయి. తెల్లటి పొగ CO2 గదిని మొత్తం ముంచేసి ఏమీ కనిపించకుండా చేస్తుంది. ఆ గందరగోళంలో రౌడీలు గురి తప్పి గాల్లోకి షూట్ చేస్తూ ఉంటారు. ఆ దట్టమైన పొగలో నుంచి ఆయుష్ గొంతు ఒక యముడి గర్జనలాగా వినిపిస్తుంది. చీకటిని చూసి భయపడేవాడు మనిషి, అదే చీకటిని ఆయుధంగా మార్చుకునేవాడు మృగరాజు. పొగలో నుంచి మెరుపులాగా దూసుకొచ్చిన ఆయుష్ మొదటి రౌడీ గొంతుని తన బలమైన చేత్తో పట్టుకొని సర్జికల్ టేబుల్ కేసి కొడతాడు. ఆ శబ్దం విన్న మిగతా వాళ్ళు అలర్ట్ అవుతూ అటువైపు తిరిగే లోపే ఆయుష్ మరో 2 మీద పులిలాగా విరుచుకు పడతాడు. ఒకడి చేతిని విరిచి వాడి గన్తోని వాడి కాలితోని షూట్ చేస్తాడు. మరో రౌడీని గాల్లోకి ఎగిరి తన్నడంతో వాడు ఎదురుగా ఉన్న మెడికల్ గ్లాస్ క్యాబినెట్ పగలగొట్టుకుంటూ లోపలికి పడిపోతాడు. విప్లవ్ అది చూసి భయంతో వెనక్కి తగ్గుతూ గన్ ఆయుష్ వైపు గురి పెడతాడు. సరిగ్గా అదే టైంలో ఆయుష్ ఆ పొగను చీల్చుకుంటూ విప్లవ్ ముందుకి వచ్చి నిలబడతాడు. ఆయుష్ కళ్ళు ఆ ఎర్రటి వెలుగులో రక్తం తాగేందుకు సిద్ధంగా ఉన్న సింహంలాగా మెరుస్తూ ఉన్నాయి. విప్లవ్ వణుకుతూ ఉన్న చేత్తో ట్రిగ్గర్ నొక్కబోయాడు. కానీ ఆయుష్ తన చేతిలోని గన్తో విప్లవ్ చేతి మీద మణికట్టు మీద బలంగా కొట్టగానే ఆహా అని విప్లవ్ అరుస్తూ కింద పడిపోతాడు. ఆయుష్ విప్లవ్ జుట్టు పట్టుకుని పైకి లేపి విప్లవ్ ముఖానికి తన ముఖాన్ని ఆనిచ్చి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతాడు. ఆ నవ్వు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ నవ్వు చూస్తే చచ్చిన వాడైనా భయంతో మరోసారి చస్తాడు. ఆయుష్ రౌడీల వైపు చూస్తూ, ఎవడైనా ఒక్క అడుగు ముందుకేసినా ఈరోజు మీ శవాల మీద ఈ హాస్పిటల్ కట్టాల్సి వస్తుంది, గెట్ అవుట్ అని అరవగానే ఆ దెబ్బకి విప్లవ్ మనుషులు ప్రాణభయంతో వెనక్కి పరుగులు తీశారు. ఆయుష్ యాటిట్యూడ్గా విప్లవ్ వైపు చూసి,
తను నవ్వి, ఏంట్రా జ్వరం వచ్చిన కోడిలాగా అలా వణికిపోతున్నావు? షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా విప్లవ్, ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, అసలు సినిమా నీ చావుతోనే ఎండ్ అవుతుంది అని చెప్తున్నప్పుడు ఆయుష్ కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయంటే అది చూస్తే ఎవ్వరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. తన కళ్ళ ముందు చావు కనిపిస్తూ ఉన్నా ఏ మాత్రం తగ్గని విప్లవ్, ఆయుష్ నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది, అందుకే నీ చావుని వెతుక్కుంటూ వచ్చావు. ఆశి ఎప్పటికైనా నాది మాత్రమే, తనని వదిలేసాయి, నిన్ను వదిలేస్తా, లేదా నిన్ను ఊరికే వదిలిపెట్టను. విప్లవ్ మాటలకి ఆయుష్ సూటిగా చూస్తాడు. ఆ చూపు ఒక పదునైన బాణంలాగా విప్లవ్ గుండెల్ని చీల్చుకుపోతుంది. రే విప్లవ్, నా ఆశని తాకాలని అనుకోవడమే నువ్వు చేసిన మొదటి తప్పు. తనని నా నుంచి దూరం చేయొచ్చు అనుకోవడం నీ రెండో తప్పు. ఇక మూడో తప్పు నా బిడ్డని చంపాలి అనుకోవడం. విషితాను ఆశీలాగా మహల్లోకి పంపడం నువ్వు చేసిన నాలుగో తప్పు. ఇక చివరిగా ప్రణవీను పాములాగా వాడుకున్నావు. ఇన్ని తప్పులు చేసిన నీకు శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? నరకం కూడా నీకు చిన్నదిగా అనిపించాలి. ఆయుష్ కళ్ళల్లోని ఆ ఎరుపు రంగు ఒక్కసారిగా ఇప్పుడు ఒక ప్రళయాగ్నిలాగా మారింది. విప్లవ్ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆపరేషన్ థియేటర్ మధ్యలో ఉన్న ఒక ఐరన్ పోల్కి విసిరి కొడతాడు. దాంతో విప్లవ్ పెట్టిన గావు కేక విని అక్కడున్న ఆశి మాత్రమే కాదు, సిస్టర్స్ కూడా భయంగా చూస్తూ నిల్చుకున్నారు. ఆయుష్ తన చేతిలోని గన్ని టేబుల్ మీద పెట్టి తన షర్ట్ స్లీవ్స్ని నిదానంగా పైకి లాక్కుంటూ విప్లవ్ వైపు ఒక్కో అడుగు వేస్తూ కుడి చేతిని పట్టుకుని ఒక్కసారిగా వెనక్కి మెలి తిప్పుతాడు. ఆ అని విప్లవ్ అరుపు థియేటర్ అంతా ప్రతిధ్వనించింది. ఇది నా ఆశీని తాకాలి అని చూసినందుకు అంటూ ఆయుష్ విప్లవ్ విరిగిన చేతి వేళ్లను ఒక్కొక్కటిగా ఆపరేషన్ కట్టర్తో కట్ చేస్తూ, ఈ వేలుతోనే కదా నా ఆశీని తాకాలని చూసావు, నా పర్మిషన్ లేకుండా నా ఆశను తాకిన ఈ వేళ్ళు నీకిక ఉండవు అంటూ వాడి వేళ్ళని విరిచేశాడు. విప్లవ్ కళ్ళల్లో నీళ్లు కాదు రక్తం కారుతుంది. అది చూసిన ఆయుష్ నవ్వుకుంటూ విప్లవ్ వైపు చూస్తాడు. నెక్స్ట్ విప్లవ్ మొహం మీద గట్టిగా ఒక పంచ్ ఇవ్వగానే నోట్లో నుంచి రక్తం చిమ్ముతూ వాడి దవడ ఎముక కదిలిపోయింది. ఇది విషితాను ఆశీలాగా మార్చి పంపినందుకు. ఆశీ నా ప్రాణం రా, తనని గుర్తుపట్టలేనంత పిచ్చోడిని అనుకుంటున్నావా? నా ఆశీ శ్వాసను కూడా నేను కళ్ళు మూసుకొని గుర్తుపట్టగలను. నన్ను మోసం చెయ్యాలి అని చూసినందుకు అంటూ విప్లవ్ తలని పక్కనే ఉన్న మెడికల్ ఆక్సిజన్ సిలిండర్కి గురి చూసి గట్టిగా కొడతాడు. ఆయుష్ తన చేతిలో ఉన్న పదునైన బ్లేడ్ని విప్లవ్ దవడ దగ్గర ఉంచుతాడు. ఆశి నాది, తనని పెళ్లి చేసుకుంటా అని వాగావు కదా, ఈ నాలుక నా ఆశి పేరు పలకడానికి భయపడాలి. నా పేరు వింటేనే గుండె ఆగిపోయే నీకు నా ఆశి పేరు పలికే ధైర్యం ఎక్కడిదిరా అంటూ దవడ ఎముక విరిగేలాగా ఒక్కటిచ్చాడు. దాంతో విప్లవ్ నోరంతా రక్తంతో నిండిపోయింది. ఆయుష్ ముందుకు వస్తూ ఉంటే విప్లవ్ వెనక్కి జరుగుతూ ఉంటాడు. డోంట్ కిల్ మీ ఆయుష్, నీకేం కావాలన్నా ఇస్తాను, ఐ వాంట్ ఆశి అని అడుగుతూ ఉన్న విప్లవ్ని చూసి ఆయుష్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఆ నవ్వుని అయోమయంగా చూస్తూ ఉంటాడు విప్లవ్. విప్లవ్కి అసలు ఇంకా అర్థం కావట్లేదు కదా, వాడు ఇంక చచ్చిపోవడం ఖాయం, ఇంక దానికి డౌటే లేదు. మీకేమనిపిస్తుంది? ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.